ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి అసలు మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడొస్తాయి, ఎందుకు లేట్ అవుతుంది, దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఒక మంచి కాలేజ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని మనం తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. దీనికోసం మనకి ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తానమాట. అందరూ తప్పకుండా ఇది అటెండ్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఇది. దీంట్లో మనకి ఒక మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తారు. మనకి మెయిన్గా ఫలితాలు అయితే ఈ రోజు అయితే రావు, మనకి ఒక 1 వీక్ లోపే రిలీజ్ చేస్తారు. మనకి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. అది ఎందుకో మీకైతే డీటెయిల్గా చెప్తాను. మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామాతో మనకి మెయిన్ ప్రాబ్లం అయితే రావడం జరిగింది. అందుకే ఇంత డీలే. లేకపోతే నిన్న కానీ ఈ రోజులో ఏదో రోజు రిలీజ్ చేసేయాలి. ఓన్లీ వాళ్ళ వల్లే ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారి రాజీనామాతోనే మనకి ఇంత లేటు, ఇంత టైం వేస్ట్ అయితే అవుతుంది. స్టూడెంట్స్కి అయితే మెయిన్గా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో మనకి హేమచంద్ర రెడ్డి గారు కూడా దాని నుంచి అయితే తప్పుకున్నారన్నమాట. పదవి నుంచి కొన్ని కీలకమైన దస్త్రాలు కూడా మాయం చేసి అనంతరం రాజీనామా అయితే చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోదించడం కుదరదని, కావాలంటే సెలవుల్లో వెళ్ళాలని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్యామలరావు అయితే తెలిపారన్నమాట. మెయిన్గా ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ బాధ్యతలు వైస్ చైర్మన్ రామ్మోహన్ రావుకి అయితే అప్పగించడం జరిగింది. ఆ అన్ని బాధ్యతలు ఎంసెట్ ఫలితాలు రిలీజ్లో కావాలని లేట్ చేస్తున్నట్లు ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ ఎంసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యి ఆల్రెడీ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రావడం జరిగింది. కానీ ఏపీలో చూసుకున్నట్టయితే విద్యార్థుల నుండి డిమాండ్ పెరుగుతున్నా ఇప్పటివరకు అఫీషియల్స్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. మనకి చైర్మన్ కూడా లేనందున ఫలితాల రిలీజ్ పైన ఇన్ఛార్జ్ చైర్మన్ కూడా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. మనకి ఇంకా లేట్ అయితే అవుతే మనకి ఒక 1 వీక్ లోపల ఏదైనా వాళ్ళ నిర్ణయం బట్టి మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అంతవరకు ఏమీ రాదు. ఏమైనా చిన్న అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అన్నమాట.